10వ తరగతి పాసయ్యారా? ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఇదిగో మీకోసమే ఈ అవకాశం. దీని గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. స్టార్టింగ్లోనే నెలకి 36,306 రూపాయల జీతం. అది కేవలం స్టార్టింగ్ మాత్రమే. దీనికి తోడు ఇంక్రిమెంట్లు, ఇతర బెనిఫిట్స్ అన్నీ అదనం. అయితే మల్టీటాస్కింగ్ స్టాఫ్ అనగానే అదేదో చిన్న ఉద్యోగం, పెద్దగా ఎదుగుదల ఉండదని చాలామంది అనుకుంటారు కదా. అసలిందులో నిజమెంత? పదండి, ఈ ఉద్యోగం మీద ఉన్న ఒక పెద్ద అపోహను ఈరోజు మనం పటాపంచలు చేద్దాం. ఓకే, ఈ ఉద్యోగాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి మనం ఈ 6 విషయాల గురించి ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం. సరే, ముందుగా ఈ ఉద్యోగానికి కావలసిన బేసిక్ క్వాలిఫికేషన్స్ ఏంటి, దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. అవును, విన్నది కరెక్టే. దీనికి కావాల్సిన మెయిన్ క్వాలిఫికేషన్ కేవలం 10వ తరగతి పాసవడం. అంతే. ఒక పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్లోకి ఎంటర్ అవ్వడానికి ఇంతకన్నా మంచి అవకాశం ఉంటుందా? ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. చాలామందికి తెలియని ఈ ఉద్యోగంలో ఉన్న ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే కెరియర్ గ్రోత్. చూడండి, ఇక్కడ ఎంటీఎస్ అనేది జస్ట్ ఒక స్టార్టింగ్ పాయింట్ మాత్రమే, ఎండింగ్ కాదు. ఇదొక నిచ్చెన లాంటిది. మల్టీటాస్కింగ్ స్టాఫ్గా మొదలుపెట్టి అక్కడ్నుంచి లోయర్ డివిజన్ క్లర్క్, ఆ తర్వాత అప్పర్ డివిజన్ క్లర్క్, చివరికి సెక్షన్ ఆఫీసర్ స్థాయి వరకు వెళ్లేందుకు ఒక క్లియర్ పాత్ ఉంది. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? ప్రమోషన్ల కోసం ఏళ్లు వెయిట్ చేయాల్సిన పనేలేదు. సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కేవలం 3 ఏళ్ల సర్వీస్ తర్వాతే ప్రమోషన్కు అర్హత వచ్చేస్తుంది. అందుకే అంటారు, ఎంత చిన్న వయసులో ఈ జాబ్లో జాయిన్ అయితే కెరియర్లో అంత పైకి వెళ్లే అవకాశం ఉంటుందని. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సరే, ప్రమోషన్లన్నీ బానే ఉన్నాయి. మరి అసలు ఈ జాబ్లో చెయ్యాల్సిన పనేంటి? చాలామంది అనుకుంటున్నట్లుంటుందా, లేక వేరేగా ఉంటుందా? చూద్దాం రండి. చూడండి, చాలామందికి ఒక అపోహ ఉంది. ఎంటీఎస్ జాబ్ అంటే టీ, కాఫీలు పెట్టాలి, ఆఫీస్ క్లీన్ చేయాలి లాంటి పనులుంటాయని. కానీ అది అస్సలు నిజం కాదు. అసలు రియాలిటీ ఏంటంటే ఇదొక రెస్పెక్టబుల్ ఆఫీస్ సపోర్ట్ జాబ్. అంటే రికార్డులు మెయింటైన్ చేయడం, ఫోటోకాపీలు తీయడం, ఫ్యాక్స్లు పంపడం లాంటివి. ఈ జాబ్ ఎంత మంచిదో మనకు అర్థమైంది కదా. ఇప్పుడు ప్రస్తుతం అందుబాటులో ఉన్న నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఈ నోటిఫికేషన్ ఇచ్చింది CSIR-CSIO, అంటే సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ. సో ఇదొక ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్లో పర్మనెంట్ జాబ్ అన్నమాట. ఓకే, మొత్తం వేకెన్సీలు 7ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్కి 4, ఓబీసీకి 2, ఈడబ్ల్యూఎస్కి 1. పోస్టులు తక్కువే అనిపించొచ్చు, కానీ దీనివల్ల ఒక అడ్వాంటేజ్ ఉంది. సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ల మధ్యే కాంపిటీషన్ ఉంటుంది. మరి ఎలిజిబిలిటీ ఏంటో ఒక్కసారి క్లియర్గా చూసేయండి. క్వాలిఫికేషన్ 10th క్లాస్ పాస్, ఒకవేళ ఇంటర్ పాస్ అయితే ఇంకా మంచిది, కానీ అది కంపల్సరీ కాదు. ఏజ్ లిమిట్ వచ్చి 25 ఏళ్ల వరకు. ఓబీసీ వాళ్లకు 3 ఏళ్ల రిలాక్సేషన్ ఉంది, అంటే 28 ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు. మరి ఈ ఉద్యోగం సంపాదించాలంటే ఏం చెయ్యాలి? సెలక్షన్ ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ స్టెప్ అయిన ఎగ్జామ్ గురించి తెలుసుకుందాం. ఎగ్జామ్ ప్యాటర్న్ చాలా సింపుల్గా ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25, జనరల్ అవేర్నెస్ నుంచి 50, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 ప్రశ్నలు వస్తాయి. మొత్తం 150 ప్రశ్నలు. కంగారు పడకండి, క్వశ్చన్స్ అన్నీ 10th క్లాస్ లెవెల్లోనే ఉంటాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. మార్కింగ్ స్కీమ్. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్కులు వస్తాయి. వావ్! కానీ ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు మైనస్ అవుతుంది. సో తెలియని వాటికి ఆన్సర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫైనల్గా అన్నీ తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. ఈ ఉద్యోగానికి ఎలా అప్లై చేయాలి, డేట్స్ ఏంటి చూద్దాం. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 590 రూపాయలు. అయితే ఆగండి, ఇక్కడొక గుడ్ న్యూస్ ఉంది. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మాజీ సైనికులు, ఇంకా మహిళా అభ్యర్థులు వీళ్ళెవ్వరూ ఎలాంటి ఫీజు కట్టక్కర్లేదు. కంప్లీట్ ఫీజ్ మినహాయింపుంది. ఈ డేట్స్ నోట్ చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్లు జనవరి 9న మొదలవుతాయి, ఫిబ్రవరి 9తో ముగుస్తాయి. అంటే కరెక్ట్గా నెల రోజులు టైముంది. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా ముందే అప్లై చేయడం బెస్ట్. సో చూసారు కదా, ఈ ఎంటీఎస్ ఉద్యోగం అనేది కేవలం ఒక జాబ్ మాత్రమే కాదు,
ఒక లాంగ్ అండ్ సక్సెస్ఫుల్ గవర్నమెంట్ కెరియర్కి ఇదొక పర్ఫెక్ట్ ఫస్ట్ స్టెప్ అవ్వచ్చు. ఇందులో ఉన్న గ్రోత్, స్టెబిలిటీని బట్టి చూస్తే ఈ అవకాశం గురించి సీరియస్గా ఆలోచించడం కరెక్ట్ కాదా?